ఇటు అన్నావు ఏంట్రా? అరే నీ అబ్బా ఏ సాంగ్ వేస్తావు? నాకా మీరు ఏ సాంగ్ చెప్తారు బ్రో? ఏ సాంగ్ చెప్తారు బ్రో? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? Song remixed by DJ Sai. ఏమైందిరా? డాన్స్ ముందు దెంగడు ఏంటి ఏంటి? నాకు ఇంకో రౌండ్ కావాలి నాకు ఇంకో రౌండ్ కావాలి మ్యాక్స్. ఇంకో రౌండ్ కావాలి. తిరుపతి హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మ్యాక్స్. సో గైస్, ఇవాళ మీ ముందుకైతే మంచి కామెడీ కంటెంట్ అయితే వచ్చానమాట. సో రండి గైస్, రండి. సో మన బ్రోస్ అయితే వచ్చేసారు. సో వీళ్ళకైతే వాళ్ళైతే మన డాన్స్ కాంపిటీషన్ అయితే పెట్టబోతున్నాము. తగ్గించుకుంటే మంచిది. సో వీళ్ళ పేర్లు ముందు కనుక్కుందాము. నీ పేరు ఏం పేరు బ్రో? కార్తిక్. ఏం చేస్తా ఉంటావు నువ్వు? అమ్మాయి లైన్ లేస్తుంటా. సో చూసారు కదా, అమ్మాయికి లైన్ వేస్తా ఉంటారంట. సో వీళ్ళ అన్నయ్య అనమాట ఇతని పేరంటే కనుక్కుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నువ్వేం చేస్తా ఉంటావు బ్రో? నేను అమెరికా చీఫ్ మినిస్టర్ బ్రో. నీ అమ్మ చెత్త నా కొడక. సో చూసారు కదా, అమెరికా చీఫ్ మినిస్టర్ అంట. సో ఇవాళ వీళ్ళిద్దరికైతే డాన్స్ కాంపిటీషన్ అయితే పెట్టబోతున్నాం. వీడియో అయితే చాలా ఫన్నీగా అయితే ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు వీడియోలో కామెంట్ అయితే చేయను అనమాట. సో ఇంకేంటి లేట్, సో ప్రతి ఒక్కరు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ అయితే మన కార్తిక్ అయితే స్టార్ట్ చేద్దాం డాన్స్. బ్రో నువ్వు ఏ స్టెప్ వేస్తావు బ్రో? ఏ డాన్స్ వేస్తావు? డప్పులు కావాలి. డప్పుల వీడియో అంట. డప్పులు అంటే ఏంటి? నీకు ఏ సాంగ్ కావాలి? మన రొల్లి వీధులు రొల్లి వీధి అంట. సో గెట్ రెడీగా అవుతుంది. రెడీయా బ్రో? రెడీ. వేస్తావా? వేస్తా. ఓకే, మనోడు వేస్తాడంట. ఓకే రెడీ. ఇటు అన్నావు ఏంట్రా? అరే నీ అబ్బా చూసారు కదా, మనోడు మైకిల్ జాక్సన్ మించిన స్టెప్పులు అయితే వేసాడు. చాలా బాగా వేసాడు బ్రో. భలే వేసావు బ్రో. ఎక్కడ నేర్చుకున్నావు బ్రో స్టెప్పులన్నీ? వంశీ డాన్సర్. వంశీ డాన్స్ అంటే ఎవరు? వంశీ డాన్సర్ అంట. ఈ స్పెచ్ తీవా బ్రో నువ్వు? సో చూసారు కదా, మనోడు ఎంతసేపు డాన్స్ వేసింది. సో ఇప్పుడైతే మనోడైతే పక్కన పెడదాం, రెస్ట్ చేద్దాం. సో వాళ్ళ అన్నైతే అయితే వేపిద్దాం. రాబ్రో నువ్వు రాబ్రో, వచ్చి త్వరగా వచ్చేయాలి. ఇగోండి ఇంకో డాన్సర్ అయితే వచ్చాడనమాట. సో ఈ డాన్సర్ స్టెప్పులు ఎలా ఉంటాయో చూద్దాము. మనోడు మామూలు పర్ఫార్మెన్స్ అయితే మామూలు చేయట్లేదు. సో చూద్దాం ఇప్పుడు మనోడు స్టెప్పులు ఎలా ఉంటాయో. బ్రో ఏ సాంగ్ వేస్తావు? నాకా మీరు ఏ సాంగ్ చెప్తారు బ్రో? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఇది ఏ కావాలి చెప్తా చేస్తాం. నాకు ఇప్పుడు రత్తాలు సాంగ్ ఉంది చూడు, అది కావాలి బ్రో. రక్తాలు సాంగ్ అయితే కావాలంటే సో లెట్స్ గెట్ స్టార్ట్ అనమాట. సో చూడబోద్దాం మన అన్నయ్య డాన్స్ ఎలా ఉంటుందో. Song remixed by DJ Sai. ఏమైందిరా? అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. సో గైస్ చూసారు కదా మనోడ్ డాన్స్ ఎక్కడ నేర్చుకున్నాడో కనుక్కుందాం. బ్రో నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు బ్రో డాన్స్ అంతా? ఇప్పుడు నీకు యాక్చువల్ గా ఎందుకు ఇది బయట సినిమాస్ తీస్తారు చూడు, సినిమాస్ ఆ సినిమాస్ శాక్టర్ మాస్టర్ తీస్తారా? తనకి నేనే నేర్పించింది బ్రో. ఓకే అంటే మళ్ళీ ఓకే రావట్లేదే. సో చూసారు కదా, శాఖర్ మాస్టర్ ఇతను స్టూడెంట్ అంట. ఇప్పుడైతే రౌండ్ 1 లో ఎవరు విన్ అయ్యారో చెప్పబోతున్నాను. రౌండ్ 1 లో వచ్చేసి మన కార్తిక్ అయితే విన్ అయ్యాడు అన్నమాట వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ తో. బ్రో ఎలా అనిపించింది బ్రో నీకు విన్ అయినందుకు రౌండ్? అలాగే అడుగుతున్నావు బ్రో. ఎక్కడానికి కింగే కింగ్ అంటావా? కింగే ఆడాను బ్రో. ఇంట్లో గొప్ప వచ్చు, నా డాన్స్ ముందు దెంగడు. ఏంటి ఒక్క నిమిషం ఆగండి. సో గాయ్స్ చూసారు కదా, వీళ్ళైతే కొట్టేసుకుంటున్నారు అనమాట నేను గొప్ప అని. సరే నాకు ఇంకో రౌండ్ కావాలి.
నాకు ఇంకో రౌండ్ కావాలి మ్యాక్స్. ఇంకో రౌండ్ కావాలి. ఎదురు బదురు పెట్టి చూసుకున్నా. డాన్స్ కాంపిటీషన్ అన్నప్పుడు కొట్టుకోకూడదు. సో గైస్ చూసారు కదా, వీళ్ళైతే కొట్టేసుకుంటున్నాను అనమాట, నేను గొప్ప అని. కానీ వీళ్ళ అన్న అయితే ఒప్పుకోవట్లేదు, ఇంకో డాన్స్ రౌండ్ అయితే పెట్టు అంటున్నారు. బ్రో ఈసారి మీకైతే ఆపోజిట్ పెడతా, వేయగలరా? బ్రో అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. ముందు వాళ్ళ తమ్ముడు కనుక్కుందాం. మీ అన్నయ్య ఛాలెంజ్ ఓకే? ఒకసారి ఓడిపోతే సరిపోదండి. వద్దు, ఇంకేం అనకూడదు, వద్దు ఆగాగు. సో గైస్ చూసారు కదా, మీరు ఆగండి. సో గైస్ చూసారు కదా, వీళ్ళైతే మళ్ళీ ఆపోజిట్ డాన్స్ అయితే వేస్తారంట. సో లెట్స్ గెట్. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారంట్రా. చిటికలే చూసారు కదా అనమాట. ఈ రౌండ్ లో అయితే మామూలుగా వెళ్ళేది అన్న తమ్ముళ్ళు. ఈ రౌండ్ లో విన్నర్ వచ్చేసి మన కార్తిక్ బ్రదర్ అయితే విన్ అయ్యాడు. ఎరా ఇందాక డైలాగ్ వేసావుగా, తమ్ముళ్ళ ఉండు, పెద్దోడి జోలికి రాకరా చిట్టి. సో గైస్ ఇప్పుడైతే ఈక్వల్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళకి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే త్రో రౌండ్ అయితే పెడదాం. ఇందులో ఎవరికి పాయింట్ వచ్చిందంటే వాళ్ళ విన్ అయినట్టు. బ్రో ఈసారి త్రో రౌండ్ అయితే పెట్టబోతున్నాను, నువ్వు రెడీయా? రెడీ. సో గైస్ ఇద్దరు రెడీగా అయితే ఉన్నారు అనమాట. సో ఈ ఛాలెంజ్ మీతో పాటు అందరం కలిసి ఫన్నీగా నవ్వుకోండి, కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు. ఎక్కడి వరకు చూసారంటే మీకు వీడియో ఎంతకొంత నచ్చే ఉంటుంది కదా. సో మీకు ఒక్క చోట నవ్వొచ్చిన మాత్రం కామెంట్ అయితే చేయండి. సో రెడీ. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. సో గైస్ త్రో రౌండ్ లో కూడా ఇద్దరు అయితే మామూలుగా లేదు, చాలా కామెడీగా చాలా ఫెంటాస్టిక్ అయితే వేసారనమాట. నాకైతే వీళ్ళిద్దరు ఎవరు గెలిచారో ఎవరికి చెప్పాలి అర్థం కావడం లేదు. నాకైతే ఇద్దరు డాన్స్ అయితే బాగా నచ్చింది. సో ముందైతే వీళ్ళైతే బాగా ఫైర్ మీద ఉన్నారు. ముందు వీళ్ళకైతే థమ్స్అప్లు అయితే ఇద్దాము. థమ్స్అప్లు ముందు థమ్స్అప్లు తాగండి, చాలా ఫైర్ మీద ఉన్నారు ఇద్దరు. సో గైస్ మీరే చెప్పండి కామెంట్ బాక్స్ లో గిఫ్ట్ ఎవరికి ఇద్దామో, వీళ్ళిద్దరు ఎవరు గెలిచారో మీరే చెప్పండి. వీడి పేరు వచ్చేసి అన్నయ్య రోహిత్, వీడి పేరు వచ్చేసి తమ్ముడు కార్తిక్. మీరే చెప్పండి వీళ్ళిద్దరు ఎవరు డాన్స్ బాగుందో కామెంట్ అయితే చేయండి. సో గైస్ ఇప్పుడు మన వీడియో చూసారు కదా, మీకు వీడియో నచ్చితే మాత్రం మీరు పక్కా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట కొట్టండి. సో గైస్ చూసారు కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎంత మంది ఉంటే అంత మందికి మీరైనా షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్, ఇన్స్టా స్టోరీ పెట్టేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ మంచి కామెడీ వీడియోతో కలుసుకుందాం. టాటా బై బై, సీ యూ లేటర్.